ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు రుతుపవనాల కారణంగా ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడరాదని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇంకా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మరో వారం రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తరించినప్పటికీ గత కొద్ది రోజులుగా కూడా అవి మందకొండగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మరలా కూడా నైరుతి ఋతుపవనాలు చాలా వేగంగా విస్తరించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ఇప్పటికే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనంతో పాటు ఇటు నైరుతి ఋతుపవనాలు కూడా తోడు కావడంతో ఆంధ్రప్రదేశ్ లో గత కొంత రోజులుగా కూడా పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గత నెలంతా కూడా ఎండలతో తారెత్తించినటువంటి వాతావరణం గత కొద్ది రోజులుగా కూడా ఒక్కసారిగా కూల్ గా మారినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మరోవైపు చూసుకుంటే మాత్రం నైరుతి ఋతుపవనాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించినప్పటికీ కూడా దానికి ఎల్నినో ప్రభావం కాస్త తోడైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు అయితే పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో కూడా దాదాపు కుండపోత వర్షాలు కురవాల్సి ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ వర్షాలు అయితే నమోదు కాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ మరో వారం రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. అక్కడక్కడ కూడా భారీ వర్షాలు పడడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు అయితే నమోదయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందంటే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ వారం కూడా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఎదురుమదురు వర్షాలు కురవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు కూడా ఆస్కారం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగులు పడేటటువంటి సమయంలో పెద్ద పెద్ద చెట్లతో పాటు హోర్డింగ్స్ ఏవైతే ఉంటాయి, ఈ హోర్డింగ్స్ కింద కూడా నిలబడరాదంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈదురుగాలుల కారణంగా చెట్టు కొమ్మలు విరిగిపడడం లేదా హోర్డింగ్స్ అన్ని కూడా నేల కూలేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే వర్షం కురిసేటటువంటి సమయంలో ప్రజలు బయట ఎవరైనా ఆరు బయట పనిచేసేవారు ఎవరైనా ఉంటే పక్కనే ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్లి తలదాచుకోవాలంటూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకుంటే మాత్రం ఈ ఏడాది వర్షాలు చాలా తక్కువగానే నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే గత ఏడాది మాసం నుండి జూలై వరకు కూడా వర్షాలు దంచి కొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఏడాది మాత్రం చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు అయితే ఇంకా కురవలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రానున్నటువంటి ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు ఆకాశం వైపు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుణ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడనేటటువంటి ఒక ఆశతో వారంతా కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా భారతదేశం పైన ఉండేటట్లుగా వాతావరణ శాఖ అధికారులు ఇటు నిపుణులు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 315 జిల్లాల్లో 111 జిల్లాలకు సంబంధించినటువంటి ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం చూపిస్తుందంటూ కూడా ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మరోవైపు
వర్షాలు కూడా ఎక్కడ కురవలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లో విస్తరించినప్పటికీ కూడా ముఖ్యంగా చూసుకుంటే దీని ఎఫెక్ట్ కారణంగా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో దీని ప్రభావంతోనే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా నమోదవుతున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురవలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఎదురుముదురు వర్షాలు, కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు ఇటు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, అలాగే పచ్చని చెట్లు కలిగి ఉండడంతో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా భారీ వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడినటువంటి పరిస్థితులు అయితే కురిసినటువంటి భారీ వర్షాలతో పాటు ఈ నెలలో కురిసినటువంటి వర్షాలు కూడా ఎక్కువగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో అన్ని లోతట్టు ప్రాంతాలకి వరదపు నీరు వచ్చి చేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏడాది వర్షాలు తక్కువగా రికార్డు అవుతున్నటువంటి నేపథ్యంలో కురుస్తున్నటువంటి ప్రస్తుత వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షపు నీటి నుంచి వచ్చేటటువంటి ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు అయితే చేపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే నీటిపారుదల శాఖ దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షపు నీరు ఏదైతే ఉందో వర్షపు నీటిని అన్నింటినీ కూడా రిజర్వేయర్ కి తరలించే విధంగా కూడా చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే గడ్డలు పెద్ద పెద్ద నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదుల నుంచి సంధానం చేసినటువంటి రిజర్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేర్స్ కి ఆ నీటిని పంపించి అక్కడ స్టోరేజ్ చేసే విధంగా కూడా సకల చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు రేపు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇది విశాఖతో పాటు కాకినాడ, కోనసీమ జిల్లాలో కూడా వర్షాలు అయితే ఎక్కువగా కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే పలు సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా పలు మార్పులు సంపాదించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటు ఒక్కసారిగా కూడా వాతావరణంలో అనుకూలమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకుంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికీ ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లో విస్తరించినప్పటికీ కూడా కొంత ఆ జాప్యం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఈ జాప్యం కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురవలేదు. అయితే ప్రస్తుతం మాత్రం చూసుకుంటే బంగాళాఖాతంలో మాత్రం ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో ఈ ఆవర్తనం కూడా ఋతుపవనాలు తోడవడంతో మరింత చురుకుగా కూడా ప్రస్తుతం అయితే ఋతుపవనాలు మరలా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిల్లాల్లో వర్షాలు కురనున్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉండేటటువంటి ప్రజలకు కూడా పలు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈదురుగాలు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా వీచేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సముద్రపులో అలలో కూడా ఎగిసి పడేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి ప్రజలు కావచ్చు, లేదా మత్స్యకారులు కావచ్చు, మత్స్యకారు గ్రామాలు కావచ్చు, వీరంతా కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. ఏదైనా సమస్య తలెత్తినా లేదా ఏదైనా వారికి విపత్తులకు సంబంధించి ఏదైనా సరే సమస్యలు వచ్చినా వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని సంప్రదించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఏదైతే భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ భారీ వర్షాలకు సంబంధించిన ప్రదేశాలను ముందస్తుగానే గుర్తించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎప్పటికప్పుడే అలర్ట్ అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడే విపత్తుల నిర్వహణ సంస్థ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేది చర్యలు చేపట్టడంతో పాటు అలాగే ఏదైతే ఆకస్మిక భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయి ఈ భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ కూడా స్తంభించిపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈదురుగాలుల కారణంగా కూడా చెట్టు కొమ్మలు కూడా రోడ్లపై విరిగిపడి రహదారులు వాహన రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడేటటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్యలు ముందస్తుగానే చేపడుతున్నారు. అలాగే ఏదైతే కొండవాళ్ళ ప్రాంతాలైనటువంటి ఇటు పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అరకు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కొండలపైన కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు విరుగుపడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షం కురిసేటటువంటి సమయంలో కానీ లేదా భారీగా ఈదురుగాలు వీచే సమయంలో కానీ వాహనదారులు సమన్వయం పాటించి కొండపైకి వాహనాలు వెళ్లాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడడం లేదా ఇతరత్ర కారణాలతో అక్కడ ఉన్నటువంటి వృక్షాలు కూడా నేల కూలేటటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది కాకినాడ ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉప్పాడ ప్రాంతం కావచ్చు ఇతరత్ర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొంత ఎఫెక్ట్ అయితే కలిగేటటువంటి అవకాశం ఉంది. ఏదైతే గత ఏడాది జరిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో భారీ వర్షాల కారణంగా ఉప్పాడ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి యలమంచిలు కావచ్చు, ఇతరత్ర అచ్యుతాపురం కావచ్చు లేదా రాంబెల్లి ప్రాంతంలో కూడా భారీ వర్షాల కారణంగా గత ఏడాది అయితే ముంపుకి గురి అవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులు కూడా పూర్తిగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అలాంటి ఘటనలు మరలా కూడా పునరావృతం కాకుండా ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ముందస్తుగానే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో వారం రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో కురిసేటటువంటి మోస్తారు వర్షాలతో పాటు ఆకస్మిక భారీ వర్షాలు కూడా అతి భారీ వర్షాలుగా మారేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో మరిన్ని వర్షాలు కూడా దీనికి తోడయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు ఆవర్తనంతో పాటు మరోవైపు ఉపరితల ద్రోణి కూడా ప్రభావం కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల పాటు కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో మాత్రం చెదురుముదురు వర్షాలు, కొన్ని జిల్లాల్లో
అతి భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలకు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఒక్కసారిగా కూడా వచ్చేటటువంటి ఆకస్మిక వర్షాలు ఏవైతే ఉన్నాయి ఈ ఆకస్మిక వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే వారికి సరైనటువంటి చర్యలు చేపట్టడంతో పాటు ముందస్తుగా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి తాగేందుకు త్రాగునీరుతో పాటు తినేందుకు ఆహారం, ఇతర వైద్య సేవలకు సంబంధించి ముందస్తుగానే చర్యలు చేపట్టాలంటూ కూడా అధికార యంత్రాంగానికి అయితే పలు సూచనలు సలహాలు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కోనసీమ, కాకినాడ జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనకాపల్లి, యలమంచిల ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే నర్సీపట్నం ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కొండవాళ్ళ ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, ఈ దట్టమైనటువంటి అటవీ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా 2-3 రోజుల పాటు కూడా అక్కడ వాహనదారులకు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి జనజీవనం కూడా తరలించిపోయేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అటువంటి ఘటనలు ఏమి చోటు చేసుకోకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టడంతో పాటు గడ్డలో ఉండేటటువంటి పూడికలను ఎప్పటికప్పుడే తొలగించాలా, అలాగే వాటర్ సక్రమంగా వెళ్ళిపోయే విధంగా కూడా అన్ని చర్యలు కూడా చేపట్టాలని కూడా ముందస్తుగానే సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి మరో వారం రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విరివిగా వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతులకు కూడా కాస్త శుభవార్త వాతావరణ శాఖ అధికారులు అయితే అందించేస్తుంటారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.